బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు చిక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. నివేదికను పబ్లిక్ డొమైన్లో పెడితే కనుక తొలగించాలని ఆదేశించింది. పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించింది. ఇక అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. తర్వాత విచారణ 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. రైట్, బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు చిక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇయ్యలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఇక నివేదికను పబ్లిక్ డొమైన్లో పెడితే గనక తొలగించాలని ఆదేశించింది. పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. తర్వాత విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి పీసీ ఘోష్ సంబంధించినటువంటి నివేదిక ద్వారానే చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నప్పటికీ కూడా హరీష్ రావు మరియు కేసీఆర్ కూడా హైకోర్టులో బీల్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు తిరస్కరించింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? థ్యాంక్ యూ సాయిరామ్. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ అయితే నియమించి దాంట్లో జరిగిన అవకతవకలన్నీ కూడా ఒక నివేదిక రూపంలో ఇవ్వాలంటూ కూడా ఈ కమిషన్ కి ఆదేశం జారీ చేసిన నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్ కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలు సేకరించిన తర్వాత ఒక నివేదికను తయారు చేసి ఇటు ప్రభుత్వానికి అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ కరెక్ట్ కాదంటూ కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా వేరువేరుగా హైకోర్టులో పిటిషన్లు అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో నిన్న అలాగే ఈ రోజు కూడా హైకోర్టు దీనిపై విచారించింది. ముఖ్యంగా నిన్న విచారించిన సమయంలో కూడా హైకోర్టు కొన్ని ప్రశ్నలు కూడా వేసింది. నివేదికను అసెంబ్లీలో పెట్టడానికి ముందే చర్యలు తీసుకుంటారా, అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించింది. కమిషన్ నివేదికపై ఏం చేశారన్న వివరాలు కూడా ఉండాలి కదా అంటూ కూడా ప్రశ్నించింది. వాటిని కూడా అసెంబ్లీలో పెడతారా అనేది కూడా హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో కమిషన్ నివేదిక ఇచ్చిన 6 నెలల్లోనే చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉందని పేర్కొంది. అలాగే తమకు అత్యవసరం ఉందని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఇటు పిటిషన్ లో కూడా ఇటు హరీష్ రావు, కేసీఆర్ కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని విజ్ఞప్తి చేస్తూ కూడా ఇటు మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన 2 వేరు పిటిషన్లపై ఇటు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ అలాగే జస్టిస్ మోహినుద్దీన్ ధర్మాసనం నిన్న ఈ రోజు కూడా ఈ విచారణ అయితే చేపట్టింది. కేసీఆర్, హరీష్ రావు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సుందరం వాదనలు వినిపించారు. అలాగే రామ శేషాద్రి నాయుడు కూడా వాదనలు అయితే వినిపించడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను అడ్డం పెట్టుకొని ఇటు వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీసేలాగా వ్యతిరేక చర్యలు చేయాలని చూస్తున్నారంటూ నివేదిక కాపీ మాకు ఇవ్వకుండానే దానిపై సీఎం మంత్రులు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారంటూ కూడా ఇటు చెప్తున్నారు. అలాగే మరొక పక్క పత్రికల్లో పూర్తి వివరాలు బహిర్గతం అవడంతో పాటు దాదాపు 100 వెబ్సైట్లలో ఈ సమాచారం ఉందంటూ కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించి కూడా ఇటు ఏమేమి అవకతవకలు ఉన్నాయి దానిపై కూడా ఇటు ముఖ్యంగా ప్రభుత్వం కమిషన్ వేసిన నేపథ్యంలో ఈ రోజు కూడా హైకోర్టులో దీనికి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ జరిగి వాదనలు అయితే వినిపించారు. ఈ నేపథ్యంలో ఇటు హరీష్ రావు అలాగే కేసీఆర్ కూడా ప్రస్తుతం చుక్కెదిరిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వేళ చెప్పిన విధానం ప్రకారం పబ్లిక్ డొమైన్స్ లో ఈ నివేదిక ఉంది కాబట్టి ఇప్పుడు హైకోర్టు కూడా దానిని ఏదైతే పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఉంటే కనుక వెంటనే వాటిని తొలగించాలంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అలాగే వీళ్ళు అంటే ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు ఏదైతే దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా స్టే ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేశారు కాబట్టి ఆ మధ్యంతరులు ఉత్తర్వులు కూడా ఇవ్వలేమంటూ కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. అలాగే మరొక పక్క ఏదైతే అడ్వకేట్ జనరల్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేయాలని కూడా అడ్వకేట్ జనరల్ కూడా ఆదేశాలు కూడా హైకోర్టు అయితే జారీ చేసింది. ప్రస్తుతం ఈ విచారణ 4 వారాలకు అయితే వాయిదా వేసింది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ లోని జరిగిన అవకతవకలు అంటే 1,00,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబట్టి దాంట్లో అనేక అవకతవకలు జరిగాయంటూ కూడా ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ తర్వాత ఇటు దీనిపై కూడా పూర్తిగా
ఏదైతే విచారణ జరగాలంటూ కూడా ఇటు పీసీ ఘోష్ కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. పీసీ ఘోష్ కమిషన్ కూడా గత నెలలోని ఇటు హైదరాబాద్ లో కాకుండా ఇటు కాళేశ్వరం మొత్తాన్ని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక నివేదికను తయారు చేశారు. దాన్ని ప్రభుత్వానికి అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇదే 100 వెబ్సైట్ల పైగా ఈ పబ్లిక్ డొమైన్ లో ఇదంతా రావడంతో కూడా, అలాగే మరొక పక్క ఆ నివేదిక కేవలం ఏకపక్షంగా ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటూ కూడా ఇటు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా హైకోర్టులో ఈ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణ అయితే ముగిసింది. అలాగే మన 4 వారాలకైతే ఈ విచారణ వాయిదా కూడా వేశారు. అలాగే పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఇటు అడ్వకేట్ జనరల్ గా ఆదేశాలు జారీ చేశారు. అలాగే మరొక పక్క ఇటు పబ్లిక్ డొమైన్ లో కనుక ఈ నివేదిక ఉంటే వెంటనే తొలగించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.